హాయ్ ఎవ్రీవన్. ఎవరైనా డాష్ క్యామ్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసం అండి. ఇది వుల్ఫ్ బాక్స్ I07. 3 కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. ఫ్రంట్ కెమెరా, క్యాబిన్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా. ఇది వచ్చి నా స్కోడా కుషాక్ కార్లో ఇన్స్టాల్ చేశాను నేను. సో ముందు ఇక్కడ మీకు ఒక కెమెరా ఉంటుంది. దట్ ఈస్ ఏ 2.5K రెజల్యూషన్ కెమెరా. ఇది వచ్చి క్యాబిన్ కెమెరా ఉంటుంది, విచ్ క్యాబిన్ మొత్తం మీకు కవర్ అవుతుంది దీంట్లో. ఇంకా బ్యాక్ సైడ్ రియర్లో ఒక కెమెరా ఉంటుంది, దట్ ఈస్ ద రియర్ కెమెరా. అక్కడ నుంచి మీరు వీడియోస్ అని రికార్డ్ చేయొచ్చు. దీంట్లో కానీ మీరు ఇప్పుడు సెట్టింగ్స్ కానీ వచ్చారంటే యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ సెట్టింగ్స్. ఇది వచ్చి 3 ఇంచ్ స్క్రీన్లో వస్తుంది కాబట్టి మీకు టచ్ స్క్రీన్ రాదు దీంట్లో. సో మీరు కీప్యాడ్తో ఆపరేట్ చేయాల్సి వస్తుంది. దీంతోపాటు ఒక మెమరీ కార్డ్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. 128 GB దాకా ఇది అలౌ చేస్తుంది. సో బిలో దట్ ఇట్ ఈస్ ఫైన్, బట్ మ్యాక్సిమం 128 GB దాకే ఇది క్యాపబుల్ అనమాట. దీంట్లో వచ్చేసరికి సెట్టింగ్ వచ్చేసరికి మీకు స్టోరేజ్ ఉంది, తర్వాత లాంగ్వేజ్ మీకు కావాల్సిన లాంగ్వేజ్ చూసుకోవచ్చు. సో ఇఫ్ ఐమ్ ప్రెసింగ్ ఎస్ ఇంగ్లీష్, ఈ లాంగ్వేజ్ యూ కెన్ పిక్ ఇట్ అప్. దాని తర్వాత మీకు కిందకు వచ్చారంటే డేట్ టైం అన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. వైఫై ఉంటుంది. ఈ వైఫై ఓకే చేసేసి దీన్ని ఆన్ చేశారంటే యూ విల్ గెట్ ఏ వైఫై యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. మీ ఫోన్లో వైఫై ఆన్ చేసినంత దాంట్లో వుల్ఫ్ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మీకు కనబడుతుంది అనమాట. దాని తర్వాత ఈ పాస్వర్డ్ కనెక్ట్ చేశారంటే యూ కెన్ ఆపరేట్ ఆల్ దిస్ త్రూ యువర్ మొబైల్. బట్ ఇది కార్లో రాగానే మీకు లాగిన్ కాదండి. మీరు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకొని దాని తర్వాత దీంట్లో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అది కాకుండా దీంట్లో రిజల్యూషన్ వచ్చేసరికి చూసారు కదా, 1080, 140 అంటే 2.5K 2160p ఇలా ఉంది. మీరు 3 కెమెరాస్ కానీ కనెక్ట్ చేశారంటే ఓకే, డిఫాల్ట్గా మీకు ఫ్రంట్ కెమెరా, క్యాబిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా కానీ మీరు తీసేస్తారంటే ఇట్ విల్ బికమ్ ఏ ఫ్రంట్ 4K అవుతుంది, 1080 ఉంటుంది. బ్యాక్ కెమెరా కనెక్ట్ చేస్తే మీ రెజల్యూషన్ ఆటోమేటిక్గా 1440p అంటే 2.5K వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఏం చేయలేము, క్యాబిన్ కెమెరాను మనం ఆఫ్ చేయలేము. ఓకే, కాబట్టి బ్యాక్ కెమెరా తీసేస్తే మీకు ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ పెరుగుతుంది. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే బ్యాక్ కెమెరా తీయద్దండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నా మీకు చూడాలనుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా మ్యాండేటరీ ఉంటుంది కాబట్టి డోంట్ డూ దాట్. సో అది కాకుండా ఇంకా దీంట్లో ఏముంటుందంటే లూప్ రికార్డింగ్. సో ఈ లూప్ రికార్డింగ్లో ఏముంటుందంటే వాట్ ఆర్ ద వీడియోస్ రికార్డ్ అవుతుంది కదా, 1 minute, 3 minutes, 5 minutes ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ అలాంటివి కావాలంటే 1 minute పెట్టుకోండి. 3 minutes ఒక మిడ్ వేరియంట్ కావాలంటే. ఒక లాంగ్ డ్రైవ్లో వెళ్ళినప్పుడు మీరు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే 5 minutes పెట్టుకోండి. సో మీకు లాంగ్ వీడియోస్ వస్తాయి. లేదా నాకు షార్ట్ వీడియో కావాలంటే 1 minute పెట్టుకొని యూ కెన్ రికార్డ్ ద వీడియోస్. దెన్ ఇట్ ఈస్ లైక్ ఏ క్లోజ్డ్ ఓపెన్ టైప్ ఉండాలి. సౌండ్ రికార్డ్ వచ్చి ఎప్పుడు ఓపెన్లోనే పెట్టండి. ఎందుకంటే ఈ క్యాబిన్లో ఇక్కడ మీకు మైక్ ఉంటుంది. ఈ మైక్ వచ్చి మీ వాయిస్ని రికార్డ్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేయాలనుకుంటే క్యాబిన్లో ఏమైనా డిస్కషన్ జరుగుతున్నా రికార్డింగ్స్ అన్ని దీంట్లో మీకు కవర్ అయిపోయి క్యాప్చర్ అవుతూ ఉంటాయి అనమాట. దెన్ కమింగ్ డౌన్ తర్వాత ఎక్స్పోజర్లో వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ అంతా మీకు కనబడుతుంది. ఇప్పుడు ఏ విధంగా మీ కనెక్షన్ ప్రకారం ఏంటని దాంట్లో కనబడుతుంది. దాని తర్వాత కిందకు వచ్చారంటే ఫ్రీక్వెన్సీ 50 Hz, 60 Hz. మన ఇండియాకి వచ్చేసరికి 50 Hz ఉంటుందండి, 60 Hz ఉండదు. జీ సెన్సార్లో ఓకే. దీని పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీ వెహికల్ని ఏదైనా మీరు పార్కింగ్లో పెట్టినప్పుడు ఏమైనా హిట్ చేశారనుకోండి, దట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాప్చర్ ద ఫొటోస్. సో ఇది ఎప్పుడు ఆ సెన్సిటివిటీ లోగా పెట్టుకోండి. ఓకే, సో ఎనీ అబ్నార్మల్ యాక్టివిటీ మేము కార్తో అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద పిక్చర్. దాని ఫోటో తీసుకుంటుంది కాబట్టి ఇది ఎప్పుడు లో సెన్సిటివిటీలో మనం పెట్టుకోవాలి. అది కాకుండా దీంట్లో పార్కింగ్ మోడ్ ఉంటుందండి. పార్కింగ్ మోడ్లో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పార్కింగ్ లేదు, మీరు కారు బయట పార్క్ చేస్తున్నారు. సో అప్పుడు ఎవరైనా మీ కార్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారో ఎలా చూడాలనుకున్నారు అనుకోండి, ఈ పార్కింగ్ మోడ్లో ఆన్ చేస్తే అది కంటిన్యూ పార్కింగ్ టైంలో కూడా వీడియో రికార్డ్ చేస్తుంటుంది. ఇప్పుడు మీ కార్ని ఎవరైనా మిస్యూజ్ చేసినా ఏం చేసినా మీరు ఆ వీడియో రికార్డ్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే మీరు రెగ్యులర్గా కార్ తీసే వాళ్ళైతే ఈ పార్కింగ్ మోడ్ని ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి పార్కింగ్ మోడ్ ఉంది కదా, ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా. బట్ మీరు వెరీ రేర్గా చేసే వాళ్ళైతే ఈ పార్కింగ్ మోడ్ ఆన్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే పార్కింగ్ మోడ్లో ఆన్లో పెట్టుకుంటే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఓకే, మీరు రెగ్యులర్గా వెహికల్ తీసినప్పుడు డైలీ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.
లేకపోతే అలాగే పార్కింగ్లో పెట్టేసి ఒక 3-4 డేస్ అలా పార్కింగ్ మోడ్లో ఉందంటే మీ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. మేబీ ఓల్డ్ కార్ అయితే కార్ స్టార్ట్ కూడా కాకపోవచ్చు. సో ఈ పార్కింగ్ మోడ్ని చాలా కేర్ఫుల్గా యూస్ చేయండి. రెగ్యులర్ వెహికల్ తీసే వాళ్ళైతే రికమెండేట్ చేస్తాను. అది బయట పెట్టేవాళ్ళు మీ అపార్ట్మెంట్ సొసైటీలో కెమెరాస్ లేవు ఏం లేవంటే దెన్ ఇట్ ఈస్ రికమెండెడ్. లేదు ఇవన్నీ ఉన్నాయంటే మీరు దెన్ డోంట్ యూజ్ ఇట్. అదే బెటర్ అని నేను సజెస్ట్ చేయగలను. తర్వాత డిసిప్లే మోడ్ వచ్చేసరికి యూ హ్యావ్ ఎనర్జీ ఆప్షన్. కంటిన్యూస్ డ్రైవింగ్ మోడ్లో పెడితే మీకు కాసేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఆల్వేస్ ఆన్లో పెట్టారనుకోండి అది కంటిన్యూ ఆన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్వేస్ ఆన్లో పెడతాను, ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి. సో మీకు ఎప్పుడు కంటిన్యూ వీడియో అంతా మీకు ఆన్లోనే ఉంటుంది. లేకపోతే డ్రైవింగ్ మోడ్లో ఉంటే కాసేపు ఒక 5 మినిట్స్ ఉంది, తర్వాత డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ మోడ్లో ఉంటే మీకు ఏమి స్క్రీన్ రాదు, ఓన్లీ టైం అది మాత్రమే కనబడుతుంది. తర్వాత వాల్యూమ్ మీకు మీడియం కావాలా హై కావాలా రికార్డింగ్ టైంలో పెట్టుకోవచ్చు. అది జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దీంట్లో చూసుకోవచ్చు మీరు. ఓకే, జీపీఎస్ ఇన్ఫర్మేషన్ ఆన్ చేయొచ్చు కానీ బ్యాటరీ డ్రాన్ అవుతుంది కాబట్టి నాకు ఇష్టం, నేను ఆన్ చేయలేదు. నా కార్లో జీపీఎస్ ఉంది కాబట్టి నేను ఆ పని చేయలేదు. మీకు కావాలనుకుంటే అది కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు. స్పీడ్ యూనిట్ మీకు కావాల్సింది km/h MPM అది రికార్డింగ్ టైంలో మీకు స్పీడ్ కూడా చూపిస్తుంది కాబట్టి ఏ యూనిట్స్లో చూపించాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రియర్ మిర్రర్ ఆన్ ఆఫ్ ఇది ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది బ్యాక్ కెమెరాకి యూజ్ అవుతుందండి. బ్యాక్ కెమెరాలో ఏమవుతుందంటే మీరు కెమెరా ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకసారి ఏంటంటే మీకు అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఒకవేళ మీకు బైక్ స్ట్రైట్గా ఉండాల్సిందంటే అది కిందకి ఇలా కనబడుతుంది. అప్పుడు మీరు 180 చేశారంటే ఆటోమేటిక్గా అది స్ట్రైట్ అయిపోతుంది. దానికోసం ఈ ఆప్షన్ యూస్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా పెట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అది. ఓకే, మీకు నేను సజెస్ట్ చేసేది అంటే ఎప్పుడైనా మీరు బ్యాక్ కెమెరా ఇన్స్టాల్ చేసే ముందు వెనక ఒక వెహికల్ పెట్టుకొని దాని ప్రకారం మీరు ఆ కెమెరా ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మిర్రర్ ఇమేజ్ రావచ్చు. మిర్రర్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమంటే నెంబర్ ప్లేట్ రివర్స్లో కనబడుతుంది. అది చేయాలంటే మళ్ళీ బ్యాక్ కెమెరా తీసి మళ్ళీ అడ్జస్ట్ చేయాలంటే చాలా హెడేక్ ప్రాసెస్ అనమాట. సో దానికోసం మీరు వెహికల్ పెట్టుకొని చేసుకుంటే మీకు ఒకేసారి సెట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత రీసెట్ ఆప్షన్ ఉంది, అబౌట్ హెల్ప్ సెంటర్. ఈ ఫీచర్స్ వస్తాయండి. కెమెరా క్వాలిటీ కోసం మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. దాంట్లో నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతుంటాను. డ్రైవింగ్ టైంలో ఎన్ని వీడియోస్ ఉన్నాయని కంటిన్యూగా పెట్టున్నాను. ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియో పెట్టారనుకోండి చాలా బాగా వస్తుంది క్వాలిటీ. బట్ ఎప్పుడైతే మీరు దాన్ని వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడానికి చేస్తారో, మ్యూట్ చేసో లేదా మ్యూజిక్ యాడ్ చేసి చేస్తారో వీడియో క్వాలిటీ చాలా దెబ్బతింటుంది. ఓకే, దానికోసం నేను రికమెండ్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా అలాగే వీడియోస్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. కానీ మీరు యూట్యూబర్ అయి ఉన్నారనుకోండి ఆ సమయంలో మీకు కంపల్సరీ ఎడిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కాస్త వీడియో క్వాలిటీ దెబ్బతింటుంది. లేకపోతే నార్మల్గా ఇదే క్వాలిటీ మీరు చేయగలిగితే బాగుంటుంది. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఒక నా అబ్జర్వేషన్ ఏంటంటే జనరల్లీ మన క్యాబిన్ కెమెరా నుంచి మొత్తం మాట్లాడి వీడియో రికార్డ్ చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనం కార్ కూడా మ్యూజిక్ ఆన్ చేస్తాం, ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతుంటాం కాబట్టి అన్ని వాయిస్లన్నీ క్యాప్చర్ చేస్తుంటుంది అన్నమాట అది. సో మీరు అలాగే పెట్టేస్తే ఇబ్బంది లేదు. బట్ దాంట్లో ఏంటంటే మ్యూజిక్ ప్లే అయ్యేది మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది ప్రైవేట్ వీడియో అలాగా వచ్చేసి ఎర్రర్ వస్తూ ఉంటుంది, అది ఇబ్బందిగా ఉంటుంది. సో అందువల్ల దాన్ని నేను రికమెండ్ చేయను. ఓకే, ఒకవేళ తీసుకొని దాని క్యాబిన్ని మీరు వేరే సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ప్రాపర్గా పెట్టగలిగితే నో ప్రాబ్లం. లేకపోతే మీ మ్యూజిక్ ఆఫ్ చేసుకొని దెన్ వీడియోస్ మీ క్యాబిన్ కెమెరాతో రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దట్స్ అబౌట్ మై రివ్యూ ఆన్ దిస్ డాష్ క్యామ్. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా మొబైల్ మీద వాట్సాప్ చేయొచ్చు 988866300201. మీరు డాష్ క్యామ్ ప్లాన్ చేస్తుంటే యూ కెన్ వాట్సాప్ మీ సో దట్ ఐ కెన్ సజెస్ట్ ఎనీ క్వైరీ ఇఫ్ యూ హ్యావ్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నేను ఆన్సర్ చేయగలను. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్. ఈ ఛానల్ మీరు ఎంతమందికి మీరు ఈ వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తుంటే ఇట్ విల్ గో టు ద మోర్ పీపుల్ హూ ఈజ్ లుకింగ్ ఫర్ ద డాష్ క్యామ్ సో దట్ వాళ్ళకి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.